ఇక వాడి ఊరికెళ్ళి మనం ఊపిరి వదిలినా కూడా వాడు పసిగట్టేస్తాడు. మంగళ ఒక సబ్జెక్ట్ నుంచి ఎప్పుడు వస్తుంది? ఏంటి విజయ్? నేను నిర్ణయం తీసుకున్నాను నా లైఫ్కి సంబంధించి. నీ లైఫ్ అంటే అది నా లైఫ్ కూడా. చెప్పు. నేను ఏ విషయం అయినా హోప్ ఐలాండ్ ఆంథోనీ చర్చ్లో ఉన్న జీసస్ని అడిగే నిర్ణయం తీసుకుంటాను. దానికేముంది, అడిగేచ్చుగా. వచ్చే నెలే అక్కడ జాతర, అప్పుడే అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ దొరుకుతుంది. ఇప్పుడు నువ్వు హోప్ ఐలాండ్కి వెళ్ళాలి అంతే కదా? గంటలో తీసుకెళ్తా, నువ్వు బయటికి రా. మన వదిలేసి ఎక్కడ పోతాడు? ఏంట్రా ఇది? ప్రేమకి కళ్ళు లేవంటారు, బ్రేకు మిర్రర్ కూడా లేవా? మొత్తం అంతా ఎడరే. ఈ రోజు సిగ్నల్ ఆగనోడు, హెల్మెట్ వేసుకున్నాడు, అందరూ చచ్చారు. హలో 108? కొద్దిసేపట్లో మీ కాకినాడ హైవే మీద 10 యాక్సిడెంట్లు జరగబోతున్నాయి, త్వరగా అంబులెన్స్ తోరండి. చెప్పుతో కొట్టానంటే ఎవడ్రా అదే? నా పెళ్ళం ఫోన్ నెంబర్కి 30 సార్లు కాల్ మీద కాల్ చేస్తుంది. అన్నా, మీ ఆవిడకి నేను ఒక్కసారే చేశాను, మిగతా 29 సార్లు ఎవరు చేశారో నాకు తెలియదన్నా. అలా అర్జెంట్ గా తెలుసుకోవాలంటే జియో కంపెనీ అంబానీ ఉన్నారు కదా, ఆయనకు ఫోన్ చేసి తెలుసుకోనా. ఏంట్రా ఎటకారంగా మాట్లాడుతున్నావు? నేను ఎవరో చెప్పనా? నువ్వెవరో నాకు తెలియదనా, కానీ మీ ఆవిడ గురించి బాగా తెలిసిపోయిందనా. ఏం తెలిసిందిరా? ఆవిడకు ఒక పెద్ద సోషల్ నెట్వర్క్ ఉంది కదనా. నిజంగానే అక్కడికి వెళ్తున్నామా? అక్కడ కోస్ట్ గార్డ్ సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుందిగా. చెప్పురావన్నా, చాలా రోజులైంది. అర్జెంట్గా హోప్ ఐలాండ్లో ఉన్న ఆంథోనీ చర్చ్కి వెళ్ళాలి, బోట్ రెడీ చేసి పెట్టు. హోప్ ఐలాండ్కే కదా, వెళ్ళిపోదాం. లింగం, రవి హోప్ ఐలాండ్కి వెళ్తున్నాడు. నువ్వు చెప్పేది నిజం? అవును లింగం. అటు కోస్ట్ గార్డ్లో ఎవరన్నా తిరుగుతున్నారో చూసి చెప్పన్నా. ఇప్పుడు మన ఆంథోనీ చర్చ్లో ఎవరున్నారు? సెక్యూరిటీ మనోళ్ళ కాదా? అన్ని డీటెయిల్స్ కనుక్కుని వెంటనే చెప్పన్నా. సెక్యూరిటీ వాళ్ళు మన దగ్గర ఫ్రీగా చేపలు తీసుకొని తినేవాళ్లే బాబు, మీరు రండి. సహాయం బోట్ స్టార్ట్ చేయి. మీరేం దిగులు పడకండి, నా ఫ్రెండ్ కృష్ణకుమారి అక్కడ డ్యూటీలో ఉన్నాడు. కోస్ట్ గార్డ్ బోట్ ని కాసేపు డైవర్ట్ చేయమని చెప్తాను. మోసం చేస్తున్నావు, కొట్టేస్తా నిన్ను. రహీం, ఎక్కడున్నావు రహీం? అసలు ఉన్నావా లేదా? ఏమైంది? నిన్నే నేను మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడ వద్దమ్మా, నువ్వు చిన్నపిల్లవి. ఈ విషయం బయటికి తెలిస్తే మన కుటుంబం ప్రశాంతంగా బతకలేదమ్మా. నేను చేసింది తప్పే. ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఉంటూ మనం ఆశపడ్డవన్నీ చేయకూడదని ఇప్పుడే తెలుసుకున్నాను. అన్నీ మర్చిపోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఏ రవి, అనుకోలేదా? పాపతో మాట్లాడుతున్నానయ్యా. ఏం పాప, ఉదయం కాలేజీ ఉందిగా, వెళ్ళి పడుకో. సరే బాబాయ్. లింగో, ఎట్టా ఉన్నావయ్యా? బాగున్నావా? ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. ఏంటయ్యా అక్కని రమ్మన్నావట? ఏం చెయ్యాలా చెప్పు. పిఆర్వి కుటుంబానికి చెందిన తరువాతి తరం యొక్క మొదటి తల, దాని తల తెగాలి. బాచి పంచాయతీనా? కాలేజీ బాత్రూమ్ గ్రౌండ్ పక్కన విడిగానే ఉంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఓ వారం అయినా ఆ దుర్వాసనలోనే కాచుకుని ఉండి దాని కథ ముగించు. కనీసం మీ నీడ కూడా అది చూడకూడదు. ఉప్పు చేపల్లా పెరిగిన నేను ఉచ్చవాసన తగిలితే చచ్చిపోను. బతుకుతూ ఉన్నాం, పగలతో నిత్యం రగులుతూ ఉన్నాం, నెత్తురుతోనే పరిగెడుతున్నాం, దెబ్బకు దెబ్బ కొడుతూ ఉన్నాం. లోన్ ఇంకో తొందే పోనీ.
చెప్పనయ్యా. కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది రవి, దేవి కనపట్లేదట. ఏమంటున్నావన్నయ్యా? ఆ ప్రసక్తే లేదు. బయలుదేరా. బయలుదేరా. సార్ ఏం జరిగింది సార్? థర్డ్ అవర్లో బాత్రూమ్ కని వెళ్ళిన పిల్ల మళ్ళీ తిరిగి క్లాసుకు రాలేదు. శేఖర్, కాలేజ్ వెనుకున్న బడి కొట్లో అడుగు. సరే రవి. నువ్వు ఆటో స్టాండ్ అడుగు. అన్నా అనుమానం వచ్చేలా ఇక్కడ ఎవరినైనా చూసారా? లేదు. ఏం జరిగింది? ఏం చేస్తున్నారు మీరంతా? పిల్లలు చూసుకోవడం కంటే మీకు పెద్ద పనే ఉంది. ఏవై ఉండదు, నువ్వేం కంగారు పడుకో. మా ఇంటి ఆడపిల్ల విషయం ఎవరికి చెప్పొద్దన్నా. అల్లుడు, ఈ పని మన గిట్టన వాళ్ళు ఎవరైనా చేసుంటారు. మన కుర్రాళ్ళు రవితో చెప్పాను, వాడు కనిపెడతాడు. ఆ పిల్ల ఏమడిగినా తెలియదు అంటోంది, కానీ చూడడానికి చుప్పనాతిలా ఉంది. దాన్ని ఇంటికి లాక్కురా. అన్న, ఇక్కడ అనుమానం వచ్చేలా ఎవరన్నా చూసారనా? రవి, కాలేజ్ పక్క రోడ్లో 3 రోజులుగా ఒక ఆటో ఆగుందంట. అందులో ఉన్నవాడు కాకినాడ వాళ్ళ ఉన్నాడంట. మళ్ళీ నీకేమన్నా తెలిస్తే కొంచెం చెప్పమ్మా. ఏమైంది లూర్దు? లింగం గ్రూప్ సైలెంట్ గా ఉన్నారంటే కొంచెం అనుమానంగానే ఉందన్న. ఎంతసేపు చెప్పిందే చెప్తావేంటే? మీ అమ్మాయి కనపడపోతే వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి. అంతేగాని మా అమ్మాయిని ఎందుకు ఏడిపిస్తారు? కొట్టానంటే శివచంద్ర, ఏంటి మా నాన్న మీద చేయెత్తుతున్నారు? అదెవరితోనో లేచిపోతే మా నాన్నని పట్టు కొడతారా? నువ్వేమంటున్నావు? అవును, తను లవ్ చేసే అబ్బాయితో లేచిపోయింది. రహీము దేవి లవ్ చేసుకున్నది రవి అన్నయ్యకు కూడా తెలుసు. అనే తనేమంటోంది? ఆ రోజు కాకినాడ బీచ్ లో చట్టా పట్టాలు వేసుకుని తిరగడం రవి అన్నయ్య కూడా చూశారు. రహీం లవ్ లెటర్ ఇచ్చిన విషయం మీకు కూడా తెలుసు కదా. ఎందుకురా ఇక్కడికొచ్చి తగలడ్డావు? ఆడపిల్లని అడ్డం పెట్టుకుని ఆడ్డానికి. నా కొడుకు గాజులు తొడుక్కుని జడల్లుకొని తల్లో పువ్వులు పెట్టుకోలేదురా. మీ ఇంటి పిల్ల కనపడకుండా పోలే, లేచిపోయింది. జాంపేట బాయి కొడుకుతో లేచిపోయింది. దమ్ముంటే వెళ్ళి జాంపేటలో చూపించరా. ఏమొద్దురా, విషయం తెలియగానే ముందు అన్నయ్య కదా చెప్పాలి. ఎందుకు అడ్డమైన వాళ్ళకు చెప్పారు? రవిబాబు చూసుకుంటాడని నేను మాట్లాడకుండా ఉన్నాను. నువ్వు మాట్లాడకుండా ఉన్నావు, వాడు పంపించేశాడు. ఒరే రవి, దేవి గురించి వీళ్ళు ఏదేదో చెప్తున్నారు. నిజమేనమ్మా. పాప ఇలా చేస్తుందని నేను కొంచెం కూడా ఊహించలేదమ్మా. బాబు, నిన్నే కదయ్యా నమ్ముకొనున్నాను. ఇలా అశ్రద్ధగా ఉండిపోయావేంటయ్యా? నా కూతురు కాదు. తను ఎక్కడికి లేచిపోనిచ్చావు? అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? తను కనపడలేదు అనగానే ముందు నీకే కదా ఫోన్ చేసి చెప్పా. మాకే ఇలా ద్రోహం చేస్తావరా? అన్నయ్య, నాకేం అర్థం కావట్లేదు. నటించకరా, నటించకు. ఆ రోజు రాత్రి నువ్వు తనతో మాట్లాడుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. మాకు తెలిస్తే ఒప్పుకోవని లేచిపోనిచ్చావు కదా. అన్నయ్య, నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. ఆ రోజు ఏం జరిగింది? ఏంట్రా, ఏం చేస్తావు? నా కూతురు ఎక్కడరా చెప్పు. అన్నయ్య, నేను కూడా ఈడొచ్చిన పిల్ల జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా కుటుంబ పరువు గంగలో కలిపాడు. నేను చెప్పేది కొంచెం కూడా కొంచెం వినొచ్చు కదయ్యా. మీరు నిందల మీద నింద వేస్తే ఎలా? ఇది నా కుటుంబ విషయం, అర్థమైన వాళ్ళు మాట్లాడతాయి. ఎవరో క్రైస్తవుల అమ్మాయితో తిరుగుతున్నావు, దాన్ని కప్పిపుచ్చడానికి మా ఇంటి పిల్లని లేచిపోనిచ్చావు, అంతేగా? అన్నయ్య, నేను ఎత్తుకుని పెంచిన పిల్ల ఇలా మాట్లాడుతున్నావేంటి? ఆపరా. తను లవ్ చేస్తున్న విషయం నీకు తెలుసా తెలీదా? చెప్పరా, తెలుసా తెలీదా? తెలుసన్నయ్య, కానీ ఆ రోజు ఏం జరిగిందో కాస్త ఇంట్లో పడేసి కుమ్ముంటారు కదరా. అని తరివి నరుకుంటారు కదరా. ఎందుకలా చేయలేదు? నీకు అలవాటే కదా. మా అమ్మ కడుపులో పుట్టుంటే చేసుండేవాడు కదా. అన్నయ్య, పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నాయా? ఎవరిని పట్టుకొని పిచ్చోడు అంటున్నా? అన్నయ్యని పట్టుకున్నా. కాదన్నయ్య, నరికి పోగులెడతాను. అన్నయ్యకి మర్యాద ఇవ్వలేదంటే పోరం పోకేదవా చావ కొడతాను. అన్నయ్య, నోరు మీరా. అన్నయ్య, నేను నమ్మే మోసపోయానన్నయ్య. చెప్తే అర్థం చేసుకో. జయచంద్ర, వాడిని ఇంట్లో తరివేంట్రా. వాడు ఎక్కడుంటే నేనే వాడిని నరికేస్తాను. అన్నయ్య, అన్నయ్య చెప్పాడుగా, పో బయటికి పో. ఏరా, బయటికి బో అని చెప్తున్నారు కదా. ఇంకా రాయిలా ఇక్కడే ఉన్నావే? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. పోరా బయటికే, పోరా. ఏమన్నారు? ఇల్లు వదిలి బయటికి పోవాలా? నన్నే కదమ్మా అన్నారు. బయటికి పొమ్మన్నారు కదా. వదిలేయమ్మా.